ఇరాన్ చేసిన ఆరోపణలకి అమెరికా సైనికాధికారి ధృవీకరించారు అంటే అర్థం కాలేదు. వాస్తవంగా ఇరాన్ మొన్న సంచలన ఆరోపణ చేసింది. ఒమన్ మీద పడినటువంటి మిస్సైల్స్, ఒమన్ మీద జరిగినటువంటి దాడులు, డ్రోన్ దాడులు, ఒమన్‌కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల ఎయిర్‌పోర్ట్ మీద జరిగిన దాడులు, సౌదీ అరేబియా మీద లేటెస్ట్‌గా జరిగినటువంటి డ్రోన్ దాడులు, మాకు సంబంధం లేదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అని చెప్పింది. అదే ఓ సంచలన ఆరోపణ. ఎందుకంటే ఇరాన్ దాడి చేయకుండా వాళ్ళ మీద ఎవరు చేస్తారు? ఓ పక్కన గల్ఫ్ దేశాల మీద యుద్ధం లేదని చెప్తూ ఉండగానే పెజెష్కియాన్ చెప్తున్నాడు. అదే సందర్భంలో కొమైనీ పేరు మీద వచ్చిన ప్రకటన అదే ఉంది. కానీ నిన్న కూడా దుబాయ్ సెంటర్ల మీద దాడులు చేసి ఇవి అమెరికా చేయిస్తుందేమో అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తే తాజాగా విక్టర్ బోంద్రేవ్ కన్ఫామ్ చేస్తున్నది ఏంటంటే సౌదీ అరేబియా మీదన వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, ఒమన్ మీద వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, పర్షియన్ గల్ఫ్ సముద్రంలో ఉన్నటువంటి అమెరికన్ 5th ఫ్లీట్ నుంచి వచ్చినాయి. అది అంతర్జాతీయ జలాల నుంచి వచ్చినాయి. ఇరాన్ పేరుతో ఈ దాడి జరుగుతోంది అన్నటువంటి చెప్పడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.